సంతోషపడుతూ ప్రభునామాన్ని ఘనపరుస్తూ. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మనందరం చేతులెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. ఓ రబలా షరలాంతురాబియా హోలీ స్పిరిట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అందరూ చక్కగా కూర్చోండి. చాలా చక్కని ఆరాధన, మంచి దైవజనుల సహవాసంలో మీరు ఉన్నందుకై దేవునికి నేను స్తోత్రాలు చెబుతున్నాను. మంచి మందిరాన్ని దేవుడిచ్చారు, దానికి కావలసిన సేవకుల్ని మీకు అనుగ్రహించారు, ప్రతిష్ఠించబడిన సేవకులు. ఆమేన్. సంఘాలు కట్టవచ్చు, పెద్ద పెద్ద మందిరాలు కట్టవచ్చు డబ్బును బట్టి, కానీ ప్రజలు ఆత్మానుసారంగా కట్టబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు ఈ విధంగా ఆత్మీయ జీవితంలో కట్టుచున్నటువంటి మరి కట్టబడుచున్న మీరు, కట్టుచున్న సేవకులు దేవుని దృష్టిలో ఎంతో యోగ్యులు. ఆమేన్. ఈ విధంగా మనం కట్టబడకపోతే ప్రభు నివాస స్థలముగా మనం మారలేం. దేవుని నివాస స్థలముగా మనం మారాలంటే పరిశుద్ధాత్మ చేత మనము దేవునికి నివాస స్థలముగా ఉండుటకు క్రీస్తు యేసే మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఎందుకు కట్టబడుచున్నారు? ఎందుకు ఆ ఇల్లు అంటే దేవుని నివాసంగా మీరు ఉండాలని. మరి దేవునిగా నివాసంగా ఉండాలంటే అన్ని స్థలాల్లో ఆయన ఉండడు. ఇవన్నీ నా హస్తకృత్యములే అన్నాడు. మరి ఆయన ఎక్కడ నివసిస్తాడు? ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధ స్థలంలో నివసించువాడు మన దేవుడిని యెహోవా. ఆమేన్. గనుక పరిశుద్ధమైన ఉపదేశాలు కూడా మనం విని మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకొని ఈ అపవిత్రమైన లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడిన వారమై యుగయుగాలు యేసు ప్రభుతో నివసించాలని ప్రభు తన కార్యాలు ఇప్పుడు భూలోకంలో జరిగిస్తూ వస్తున్నారు. దేవుని ఆత్మకు మనం లోబడినప్పుడు, దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు, దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు ఈ లోకము కానీ, సైతానుడు కానీ, రోగాలు కానీ మళ్ళీ ఏమాత్రం ముట్టలేవు. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని. ఆమేన్. అగ్ని ఉన్న స్థలములో దుష్టుడు రాలేడు, ఈగలు కూడా రాలేవు. మరి సేవకులు ఎవరు? దేవుడు అగ్ని, దహించు అగ్ని అయితే ప్రభు సేవకులు ఎవరు? జాన్ సామ్యూల్ గారు, జాన్ పాల్ గారు. మరి జాన్ పాల్ గారు ఏమైనారు? రక్త మాంసాలు గలవాడారా? ఇంకెవరు ఉందా? ఆయన కూడా అగ్ని జ్వాలలు. సేవకుల్ని నేను అగ్ని జ్వాలలుగా చేశాను అన్నాడు ఆయన. సేవకులు అగ్ని జ్వాలలు, దూతలు వాయువులు. వాళ్ళు గాలిగా చేశాడు వాళ్ళని. సేవకులను అయితే అగ్ని జ్వాలలు. చదవండి ఆ వాక్యాన్ని. హెబ్రీ పత్రికలో ఆ వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. చూడండి, కీర్తన గ్రంథంలో కూడా ఉంది, హెబ్రీ పత్రికలో కూడా అద్భుతంగా అపోస్తలుడైన పౌలు ఆ మాటను జ్ఞాపకం చేశాడు. చదవండి ఆయన. దొరకలేదా వాక్యం మీకు? చదవండి. 1వ అధ్యాయము 7వ వచనం. చెప్పుచున్నాడు. ఉన్నాడు, చెప్తున్నాడా? ఫుల్ స్టాప్ ఉందిగా. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఆయన? తన దూతలను వాయువులుగాను, తర్వాత తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనుచున్నాడు. స్తోత్రం. మరి వాయువులు
దూతలు, సేవకులు అగ్ని జ్వాలలు. ఆయన ఆయన ఆ సేవకులు పిలిచినటువంటి దేవుడు దహించు అగ్ని. ఆమేన్. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు కూడా సేవకులు, దేవుని సేవకులు, ప్రభువును మాత్రమే సేవించువారై ఉన్నారు. వారిని అగ్నిగుండంలో వేస్తాము అని అంటే రాజు నెబుకద్నెజరు వెయ్యండి అన్నాడు. మమ్మల్ని వెయ్యండి, మేము సేవించున్న దేవుడు ఈ అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించుటకు, తప్పించుటకు సమర్థుడు. మాకు భయం లేదు. ఎందుకు? ఈ అగ్నిగుండం మమ్మల్ని ఏం చేస్తుంది? వేయండి, మమ్మల్ని వేయండి అంటున్నారు. ముగ్గురు ఇస్తే అవతలేశారు అగ్నిగుండంలో. ఎప్పుడైతే అగ్నిగుండంలో వేశారో అసలైన అగ్ని దిగి వచ్చింది అక్కడికి. హల్లెలూయా. దహించే అగ్ని వచ్చేసింది. ఆ దహించే అగ్ని 4వ వ్యక్తి లోపల ఎప్పుడైతే వాళ్ళు పడ్డారో ఆ దహించు అగ్ని రాగానే ఈ అగ్నిజ్వాలలో సేవకులు దానిలో పడగానే ఆ అగ్నికి పవర్ లేదు. ఇక ఆ అగ్ని అంతా కూడా కామ్ అయిపోయి ఉపవాసం ఉందంట. ఉపవాసం, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉందంట. అది అమ్మో వీళ్ళని మేము ముట్టడానికి అర్హులువా? మేము వీళ్ళు అగ్నిజ్వాలలు, దేవుడు అగ్నిజ్వాలలుగా చేశారు వీళ్ళని. ఆ దేవుడే దహించి అగ్ని వచ్చాడు కాబట్టి మాకు పవర్ లేదని కామ్ అయిపోతే ఈ 4 పాటలు పాడుకుంటూ ఆ అగ్నిగుండంలో తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. పాటలు పాడుకుంటూ దేవుని మహింపరుచుకుంటున్నారు. అక్కడ ఆ దేవుని సన్నిధిగా మారిపోయింది. రాజు భయపడిపోయాడు, సైనికులు భయపడిపోయారు. దేవుని యొక్క మహిమను అక్కడ చూచి ప్రభుని గణపరిచారు. ఈరోజు మనకు భయం అనేది లేదు. లోకం మనల్ని ముట్టలేదు, పాపం మనల్ని సంధించలేదు. సర్వశక్తుల యొక్క బాహువులు మన కింద ఉన్నాయి. మనల్ని కాపాడుతున్న దేవుడు కొనకడు. ఆమేన్. అటువంటి సర్వశక్తిమంతుడైన ప్రభువుని మనం సన్నిధిలో మనం ఉన్నాం. ఒకరోజు అది 1973వ సంవత్సరం, సుమారు 48 ఏళ్ల క్రితం అనుకుంటాం. ప్రభు సేవలో విజయవాడలోనే సేవ చేస్తున్నాను. సన్నగా ఉండేవాడిని. ఇప్పుడే పెద్ద లావని కాదు కానీ చాలా సన్నదనం. ఆకలికి అసలు తట్టుకోలేదు. తినే వయసు కదా, చిన్న వయసు, 20 ఏళ్ళ వయసు. రాక పెద్దయ్య గారు అని పిలిచి విజయవాడలో, నీవు నాగార్జునసాగర్ వెళ్ళి అక్కడ ఆ పాస్టర్ గారితో కొన్ని విషయాలు మాట్లాడి నేను ఇచ్చినటువంటి ఈ యొక్క ప్యాకేజీని అక్కడ ఇచ్చిరామన్నారు. సరే అని చెప్పి ఎప్పుడూ ఆ ప్రాంతాల వెళ్ళల నాగార్జునసాగర్ వెళ్ళాను బస్సులో. రాత్రి 1 గంటకి. బైబిల్ బ్యాగ్ మాత్రం నా దగ్గర ఉంది, తెల్లని వస్త్రాలతో. ఇదిగో మన జాన్ పాల్ గారు లాగా ఆ డ్రెస్సు కింద ఇంకా మరి లుంగిలాగా ఉంటుందన్నమాట, ప్యాంటు కాదు, వైట్ డ్రెస్.
తమిళనాడు అడ్రస్. అప్పుడు 1 గంటకి వెళ్ళిన తర్వాత ఆ చర్చ్ ఎక్కడుందో నాకు తెలియదు. అడిగి ఆ బస్ స్టాండ్ దగ్గరలో అన్నారు కదా అని చెప్పి అడిగితే 2-3 ఉన్నారు బస్ స్టాండ్లో. ఒక అతను బాగా తల కూడా చుట్టుకొని ఒక కర్ర చేత పట్టుకొని కూర్చున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బాబు ఏమండి, ఇక్కడ పెంతెకోస్తు చర్చ్ ఇక్కడ దగ్గరలో ఉందంట, మీకు తెలుసా అడిగా. అది చాలా దగ్గరండి, ఇలాగ వెళ్ళి అక్కడ అడగండి అన్నాడు. అక్కడికి వెళ్ళి చూడండి, అదే చర్చ్ అన్నాడు. మా వాళ్ళు కూడా అదే చెప్పారండి, బస్ స్టాండ్ దగ్గరే అన్నారని చెప్పి నడుచుకుంటూ వెళ్ళా. రాత్రి 1 గంట 2 గంటల టైం కదా, అందరు నిద్రలో పోయారు, ఎవరు లేరు. సరే అక్కడికి వెళ్తే అక్కడ చర్చి కనబడలా. మరలా బస్ స్టాండ్కి వచ్చా. ఆయన నా కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. చెప్పాను ఇలాగని, అయ్యా కనబడలేదంటే నేను చూపిస్తాను రండి, ఆయనక రండి అని చెప్పాడు. ఆయన వెనుక నేను వెళుతున్నాను, ఆయన ముందు తీసుకెళ్తున్నాడు. చర్చి బస్ స్టాండ్ ప్రక్కనే అని చెప్పారు వాళ్ళు. అతను నన్ను సుమారు 3-4 కిలోమీటర్లు నడిపించాడు. ఊరి వెలుపల అగాధంలో నీళ్ల సౌండ్ వినబడుతుంది, కాలువల్లో ఆ ధ్వని. ఊరు లేదు, గాఢంధకారంతో నిండిపోయింది. అయ్యా ఎక్కడైతే దూరం తీసుకొచ్చారు, ముందు ఆ బ్యాగ్ అక్కడ పెట్టు అన్నాడు. ఇక నాకు అసలే చిన్న వయసు కదా, భయపడిపోయి స్తోత్రం స్తోత్రం చెప్పి బ్యాగ్ అక్కడ పెట్టా. ఇప్పుడు నిన్ను చంపితే 22వ మనిషివి నువ్వు. 21 మంది అయిపోయారు, ఇదే కొట్టడం కాలంలో పడేయటం, ఇది నా పని. అక్కడ బస్ స్టాండ్లో కనిపెడుతుంటాను. అనగానే నేను భయపడుతున్న వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఒక మాట జ్ఞాపకం చేశారు. అదేంటనగా, మా అమ్మగారితో ప్రభు చెప్పారంట, 3 నెలల పిల్లవాడు అప్పుడు, ఈ అబ్బాయి పెద్ద పాస్టర్ అవుతాడు అని. ఆ మాట మా అమ్మగారు చెప్తూ ఉండేది. నేను ప్రభు సేవకు వచ్చేసా. ఇప్పుడు నేను చంపుతానన్నాడు. ఆ మాట జ్ఞాపకం వచ్చింది, నువ్వు పెద్ద పాస్టర్ అవుతావు అని. నేను ఎప్పుడేంటి సాపులు వేయటం, బట్టలు ఉతకటం నా పరిచర్య. పెద్ద పాస్టర్ అవ్వలేదు కదా, ఇలా చంపుతాడు నన్ను అనుకుంటూ లోపల ధైర్యంగా నిలబడి 22 మందిని చంపేశా. 21 మంది చంపారా? 22 నేనా? అవును, పెట్టక్కడ. అప్పుడు నేను అన్నానయ్యా, ఈ బ్యాగులో డబ్బు లేవు, బైబిల్ ఉంది, ఛార్జీకి డబ్బులు మాత్రం ఉన్నాయి. కాబట్టి నా పెద్ద డబ్బు ఏం లేదు, ఛార్జీ డబ్బులే అని చెప్పినప్పుడు ఒక విషయం మీరు నన్ను చంపే ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నన్ను చంపితే పరలోక రాజ్యానికి వెళ్తారు. నువ్వు ఒకరోజు చచ్చిపోతావు, నిత్య నరకంలోకి వెళ్ళిపోతావు, అగ్నిగుండంలో కాలిపోతుంటావు. నేను దేవుని సేవకుడిని, నిత్యం ప్రభువుని ముఖాన్ని చూస్తూ ఉంటాను పరలోకంలో, అక్కడ చూస్తా నిన్ను అన్నా ధైర్యంగా. అన్నాడు. అంటే అదే జరిగేది. భయపడట్లేదు ఈ అబ్బాయి అనుకుంటాడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, ఏమండి అసలు భయం అనేది నాకు లేదు, నువ్వు మాట్లాడుతుంటే నన్ను నిష్ఠ తగ్గిపోయింది, నాకు ఏటో నాకు భయం లాగుంది, నేను చంపను అన్నాడు. చంపకపోతే మరి అడ్రస్ చూపించు నాకు అన్నాడు. మీ ఇద్దరం మాట్లాడుతున్నాం చీకట్లో, మరణం అంచుల వరకు వెళ్ళారు. సరే రమ్మని రాత్రంతా తిరిగామండి ఆ నాగార్జున సాగర్ అడ్రస్ కొరకు. ఉదయకాలం 5 గంటలకు చర్చి చూసాం. నాకు ఆయన ప్రభు సెక్యూరిటీ గార్డుగా ఉంచారు. కుక్కలు వెంట పడుతుంటే కర్ర తీసుకొని కొడుతున్నాడు వాటిని. ఎంత జాగ్రత్తగా దేవుడు ఇచ్చారంటే దేవుడికి స్తోత్రం. అప్పుడు చర్చి దగ్గర రాగానే పాస్టర్ గారు ప్రార్థనలు లెగుస్తున్నారు, ఉదయకాల ప్రార్థనకి. పాస్టర్ గారు అందరూ సిస్టర్స్. అప్పుడు ఆయన అన్నాడు, ఏమండి నాకు చిన్న రిక్వెస్ట్ అండి అన్నాడు. ఏం చెప్పు బాబు, ఏంటి కావాలా? కాఫీ తాగే వెళ్ళాలి నువ్వు అంటే, అది కాదు, నేను చంపుతానని చెప్పాను, ఇంతమంది చంపాను కదా, ఆ మాట అక్కడ చెప్తారేమో అన్నాడు. నేను ఎవరికి చెప్పలేరా, కూర్చోపెట్టి కుర్చీ వేసి పాస్టర్లతో చెప్పి, ఈయన మన స్నేహితుడు లాంటి వాడయ్యా, చాలా మంచివాడు అని ఆయన గురించి 4 మాటలు చెప్పగారికి వచ్చి కాఫీ వేడివేడిగా ఇవ్వండి, రాత్రంతా నన్ను చూపించాడు ఈ అడ్రస్సు అని చెప్పా. నేను స్తోత్రం. అలాగే తప్పకుండా వాళ్ళు కాఫీ
తీసుకొచ్చి ఇద్దరు కూడా తాగుతూ అప్పుడు ఆయన చెప్పారు, అవన్నీ మానేసి చర్చికి రండి, దేవుడి మిమ్మల్ని క్షమిస్తారు అన్న. ఆయన ఎక్కడ ఉంటాడో అడ్రస్ కూడా ఇచ్చారు. ఒక 4 నెలల తర్వాత, అప్పుడు ఫోన్లు లేవు కదా, 4 నెలల తర్వాత నేను ఆ చర్చికి వెళ్ళా. ఆ చర్చిలో ఆ సంఘ పెద్ద అయిపోయాడు ఈయన. దేవుని స్తోత్రం. నేను అనుకుంటున్నాను ఈయన ఎక్కడో చూసినట్టున్నానే అనుకుంటున్నాను నేను. ఆయన స్తోత్రమయ్యా ప్రైజ్ అంటే ఆ కుర్చీ కింద కూర్చొని నా కాళ్ళు పట్టుకుని పరిచర్య చేస్తున్నాడు. ఎవరు బాబు, నేను ఎప్పుడో చూసినట్టున్నా, నాకు అసలు అర్థం కావట్లేదంటే ఆ రోజు ఆయనకి స్టార్ట్ చేశాడండి. ఆ కాలువల మధ్యలో, ఆ చీకటిలో ఒక స్టోరీ స్టార్ట్ చేశాడు. ఇక నువ్వా బాబు, ఏంటి ఎలాగైపోయావు? యేసయ్య నమ్ముకున్నానయ్యా, మీ మీద ఎప్పుడైతే నా చెయ్యి ఎత్తానో ఆ రోజే నా ప్రభు పట్టుకున్నాడు. ఇప్పుడు సంఘంలో సాక్షిగా ఉన్నాను, నా ద్వారా ఎంతోమంది రక్షించబడుతున్నారు. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నారు, మిమ్మును ముట్టువాడు నా కనుపాపను ముట్టినట్లే. భయం లేదు, దిగులు లేదు. దేవుడు మన ఉన్నతమైన స్థితిలో దాచి ఉంచిన దేవుడు ఆయన. ఆ రోజుల్లో చిన్న వయసులో భయంకర శ్రమలు, శోధనలు నాకు వచ్చాయి. ప్రభు సేవలో ఎన్నో విపత్తులు వచ్చినాయి. దేవుని సేవలోంచి అబ్బాయి వెళ్ళిపోతాడు అనుకున్నారు అందరూ సేవకులే. ఇక ఇది సేవ చేయడు, ఎక్కడో ఏదో పని చేసుకొని బతుకుతాడు, ఈయనకు వచ్చిన శోధన లాంటివి అనుకొని చెప్పినప్పుడు ఆ రాత్రి దుఃఖపడి పైకి మేడ మీదకి వెళ్ళి చర్చిలో కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ రాత్రి పరిశుద్ధాత్ముడు నాకు ఒక చక్కని పాట ఇచ్చారు. మంచి రాగంతో 5 శరణాలు, 5 పాయింట్లు అనమాట ఆ రోజులో నేను చేసే ప్రసంగం. దాంతో ఒక అద్భుతమైన పాట ప్రభు ఇచ్చి ఉదయకాలం 4 గంటల స్తోత్ర ప్రార్థన దిగొచ్చి పాస్టర్ గారితో చెప్పాను, అయ్యా ఒక పాట నాకు దేవుడు ఇచ్చారు. పాట నువ్వు చిన్నపిల్లవాడి గర్వం వచ్చేస్తుంది, పాట పాడకూడదు అన్నాడే. లేదే గారండి, అలాగనే అసలు వినండి, దేవుడు ఇచ్చారన్న. సరే పాడమన్నాడు. పాడితేనండి సంఘం అంతా కూడా, సేవకులందరూ ఉజ్జీపడ్డారు. ఈనాడు మన రాష్ట్రమే, ఇతర రాష్ట్రాలు కూడా పాట అద్భుతంగా పాడుతున్నారు. మీకు తెలిసి ఉంటుంది ఆ పాట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అందరు గట్టిగా. ప్రభువాని సముఖము నందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదా, హల్లెలూయా సదా పాడెదా. ప్రభువాని సముఖము నందు Oh
హల్లెలూయా. అది నా మొదటి పాట 1973 సంవత్సరంలో, చిన్న వయసులో అనుభవంతో కూడిన పాట. దేవుని కృపను బట్టి ఈరోజు మనం రక్షించబడ్డామంటే అనాది సంకల్పంలో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భములో మీరు పిండముగా లేనప్పుడే ఆయన కనుదృష్టి మిమ్మల్ని చూచాడు ఆయన. అందువలన దైవజనులు జాన్ పాల్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇంత చక్కని మందిరంలో ఏర్పాటు చేసి ఈ యొక్క కోటలో మిమ్మల్ని భద్రపరుస్తున్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ యొక్క కూడికల పేరు ఏంటంటే ఆశీర్వాదపు కుటుంబ ఆశీర్వాద కూడికలు. స్తోత్రం. ఇప్పుడు సాయంకాలం కూడా మీతో ఉంటాను. ఇంకా ప్రభు చిత్తమైతే రేపు మార్నింగ్ కూడా ఉంటాను. ఎందుకంటే దైవజనులు జోషువా గాంధీ గారు చెప్పారు, అయ్యా రేపు ఉదయకాలం 10 టిఫిన్ చేసినందరూ మీరు ఇక్కడ ఉండాలన్నాడు. అలాగే నాయన అన్న, నేను ప్రతిష్ఠించుకుని వచ్చా 2 రోజులు మీ కొరకు ఇక్కడ రెడ్డిపాలెం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు మన పిలిచాడు? జాగ్రత్తగా దేవుని వాక్యం అర్థం చేసుకోండి. ఏదో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మన పిలవలా. దేనికి దేవుడు మన పిలిచాడో అపోస్తలుడు పేతురు తన పత్రికలో రాశాడు. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. 3:9 ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేనికి పిలువబడితిరి? ఆశీర్వాదములకి వారసులు అవటానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. బ్యాంకులో జాబులు ఉన్నాయి, జాబ్ దొరికింది. దేనికి పిలిచినట్టు? ఆ బ్యాంకులో మేనేజర్గా పిలువబడిన వారు కొందరు ఉంటారు, మరికొందరు అటెండర్గా పిలువబడిన వారు ఉంటారు, అందరూ తుడిచేవాళ్ళు కీపర్గా కొందరు ఉంటారు. కానీ ఉద్యోగం ఎక్కడా? బ్యాంకులో. దేవుడు కూడా మనల్ని ఒక్కొక్క విధమైన పిలుపుతో మనం పిలిచాడు. ఆయన సంఘంలో మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి దేవుడు మనం పిలిచాడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడిన వారుగా ఉండాలా. ఆశీర్వాదాలు దేవుని బిడ్డలకు ఇచ్చే ఆశీర్వాదాలు 2 రకాలుగా ఉంటాయి. ఎప్పుడు కూడా లోక సంబంధమైన వారు పొందే ఆశీర్వాదాలు ఒకటే, దుష్టుడు వాళ్ళకి ఇచ్చే ఆశీర్వాదాలు అశాశ్వతమైనవి, అసమాధానంతో కూడినవి. కానీ దేవుని బిడ్డలకి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు శాశ్వతమైనవి. 2 రకాలుగా ఒక్కసారి ఆయన ఏర్పాటు చేసుకుంటే 2 ఇస్తాడనమాట. ఒకటవది భూ సంబంధమైన ఆశీర్వాదాలు, తర్వాత పరసంబంధమైన ఆశీర్వాదాలు. ఈ 2 ఆశీర్వాదాలు కలిగిన వారే వాళ్ళు ఎంతో ఉన్నతమైన అనుభవం కలిగిన వారు. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. బిల్డింగ్లన్నీ కూడా ఈ లోకంలో శరీరం కూడా మంద కాదు. శరీరం మట్టిలో కలిసిపోద్ది, పురుగు పడుతుంది, మట్టికి మట్టి అయిపోతావు ఆదామానం అన్నాడు. కానీ ఆత్మ నిత్యమైనది. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డగానే ఉండుగాక. కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండాలా, నీ బిడ్డలకు ఆశీర్వాదం ఉండాలా, నీ భర్తకి, నీ భార్యకు, నీ వాళ్ళందరికీ ఆశీర్వాదాలు ఉండాలంటే మనం చాలా పని చేయాలి. కొంత పిలువబడ్డం మంచిదే. పిలువబడిన తరువాత దేవుని ఆశీర్వాదాలు మనకు వచ్చినాయా లేదా అని పరీక్షించుకోవాలా. ఆశీర్వాదాలు అంటే ఏంటి అనేది ముందు తెలుసుకోవాలా. ఆశీర్వాదాలు మనకున్నాయని మనం చెప్పుకోవటం కాదు, మనల్ని చూసిన వాళ్ళందరూ చెప్పాలా. స్తోత్ర. మనం ఉన్న వీధిలో వాళ్ళు చెప్పాలా, మన బంధువులు చెప్పాలా. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినప్పుడు అబీమెలెకు అనే అన్యుడు, ఆ ఊరు ప్రెసిడెంట్ గారు లేక ఆ పట్టణాన్ని పరిపాలన చేస్తున్న నాయకుడు, ఆ దేశానికి రాజుగా ఉన్న అబీమెలెకు అంటాడు, నీవు మాకంటే గొప్పవాడివి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మాకంటే గొప్పవాడు అయ్యా. ఎక్కడుండో వచ్చావు, ఏదో ఊరు నుండి ఇక్కడ గుడారం వేసుకున్నావు, చిన్న పాక కట్టుకున్నావు, ఈరోజు మాకంటే చాలా గొప్పవాడుగా ఉన్నావు.
అని రాజు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడితే నీకు చదువు ఉందో చదువు లేదో కాదు, నువ్వు ఎవరవో కాదు, దేవుని బిడ్డగాను ఉంటే చాలు. దేవుడు నిన్ను అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపుచున్నాడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదములు రావాలంటే ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయో ఒక్కటి నువ్వు చేస్తే చాలు. ద్వితీయోపదేశకాండం చదవండి, 28వ అధ్యాయం 1వ వచనం. శ్రద్ధగా విని అన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల హెచ్చిస్తాడు. హల్లెలూయా. తర్వాత నీ దేవుడిని యెహోవా ఆజ్ఞన మాట ఈ దీవెనలన్నీ హల్లెలూయా. దీవెనల యొక్క లిస్ట్ ఒకటి ఉందండి. ఎన్ని రకాల దీవెనలో ఆయన మాటను వింటే, ఆయన చెప్పింది నువ్వు చేస్తే, భూమి మీద ఉన్న జనములందరికంటే ప్రభు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఉన్నత స్థితిలోకి నిన్ను హెచ్చిస్తాడు. రెండవది, ఆయన మాటను శ్రద్ధగా ఆలకిస్తే, వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. దీవెనలన్నీ వస్తాయి. ఏ దీవెనలో చదువు ఆయన లిస్టు. నువ్వు పట్టణములో దీవించబడతావు. అమ్మా, పట్టణములో దీవెన, పొలములో దీవెన. మైకులో చదవండి. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశు మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. చిన్న మాట వింటే ఆశీర్వాదాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి చూడండి. దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ నీ ఇంటి మీదకి, నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. మొట్టమొదటిగా ఎక్కడ దీవించబడతావు? పట్టణములో దీవించబడతావు. రెండవది, పొలములో దీవించబడతావు. హల్లెలూయా. ఈరోజు దీవెనలు పొందటానికి, ఆశీర్వాదాలు పొందటానికే మనం పిలువబడ్డాం. మన పిలుపు ఏర్పాటు జ్ఞాపకం చేసుకోండి. నువ్వేమి చేయనక్కర్లా. ఆయన ఏం చెప్తారో అది నువ్వు చేయాలి. ఆయన ఏం చెప్తారో, ప్రభు వాక్యం ఏం చెప్తారో, సేవకుల ద్వారా దేవుడు ఎలాగ మాట్లాడతారో నిజంగా నువ్వు వింటే నువ్వు ఎంత దీవెనలు వస్తాయంటే, భూమి మీద ఉన్న జనములందరికంటే ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఈ దీవెనలన్నీ నీకు వచ్చి ప్రాప్తిస్తాయి. ఏ దీవెనలు? నీ పిండి పిసుకు, నీ తొట్టి, నీ బియ్యం, నీ ఇంటిలో ఉన్నటువంటి బియ్యం అభివృద్ధిలోకి వస్తాయి. ఏం చేసినా ఆశీర్వాదం. పాస్టమ్మ గారు, నేను మా మిస్సెస్ ఆ రోజుల్లో చాలా కష్టం కదా ప్రారంభ సేవ. ఇప్పుడు చాలా చిన్న పేదం చేస్తే చాలు, ఒక 50 రూపాయలు కారుకిస్తారు. ఆ రోజుల్లో 10 సార్లు తిరిగినా 2 రూపాయలు 3 రూపాయలు 2 కేజీలు బియ్యం రావు. ప్రకాశం జిల్లాలో నేను సేవ చేశాను 1980లో. 41 సంవత్సరాల క్రితం ఒంగోలులో మా మ్యారేజ్ అయింది. సింగరాయకొండలో ప్రభు సేవ స్టార్ట్ చేసి 4 నెలలే ఉన్నాం. ఫిబ్రవరిలో 25లో మా మ్యారేజ్ అయింది. జూలై నెల కల్లా ఆ గ్రామాలు సేవ చేసి 4 నెలల్లో 60 మందికి బాప్తిసాలు ఇచ్చారు. నేను స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత కష్టాలు అనుభవించామంటే ఆ రోజుల్లో 20 పైసల బిళ్ళలు ఉండేవి. ఎప్పుడు 10 పైసలు 20 పైసలే. ఈ ప్రకాశం జిల్లాలో ఆ రోజుల్లో కానుకలు ఇప్పుడు మరి ఎలా ఉన్నాయ్యా. 2 కేజీలు బియ్యం వస్తే చాలా సంతోషమే. వారం అంతా కొంచెం జావ కాసుకొని, గంజి కాసుకొని తినేవాళ్ళం. అంత కష్టం. అయితే
ఆ రోజుల్లో ఒక పావు లీటర్ పాలు తెచ్చుకుంటే, పావు లీటరే, నేను పాస్తమ్మ గారు ఇద్దరం, పిల్లలు లేరు మాకు అప్పుడు, చక్కగా కాఫీ కాసుకొని శుభ్రంగా తాగేవాడు. పాలు ఎన్ని చెప్పండి? పావు లీటర్. అది మాత్రం జ్ఞాపకం చేసుకోండి, 2-3 సార్లు వస్తుంది ఆ మాట. కనుక ఇద్దరం కాఫీ తాగితే ఇంకా పాలు మిగిలాయి. ఈ లోపల 2-3 బ్రదర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి టీ తాగేవాళ్ళు, ఇంకా మిగిలాయి. కొంచెం ఇది తోడేసి మళ్ళీ కొంచెం అంత పెరుగు వచ్చేది, అంత పావు లీటర్లోనే. సాయంకాలం మళ్ళీ ఇద్దరం టీలు పెట్టుకొని ఎదురెదురు కూర్చొని శుభ్రంగా తాగేవాళ్ళం. ఎన్ని పాలు? పావు లీటర్ పాలు. ఎంత ఆశీర్వాదం అంటే అంత జరిగినా కూడా మిగులుతానే వస్తానే ఉండేది. దానికి స్తోత్రం కలుగును గాక. అది ఏమిటని ఆలోచిస్తే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. నీ పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడాలి. నువ్వు సంపాదించుకున్న కొంత డబ్బైనా నెలంతా ఉండాలా. ఎక్కడ నువ్వు అప్పు చేయకూడదు. అప్పు ఇస్తావు కానీ అప్పు చెయ్యవు. నువ్వు పైవాడుగా ఉంటావు, కింద పడుకుండవు. నీ మీదకి వచ్చే శత్రువులు వస్తారు, 7 దారిలో కూడా పారిపోతారు వాళ్ళు. అలాంటి ఆశీర్వాదాలు నీకుంటే దేవుడు అలాగా చెయ్యునుగాక. హల్లెలూయా. యేసయ్య మాట వింటే చాలు బిడ్డ. నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నీ మాట నేను వింటాను, నేను నీకు లోపడతాను ప్రభా అని ఎప్పుడైతే ప్రభు సముఖంలో నువ్వు తగ్గించుకొని ఆయన మాట ప్రకారం నువ్వు చేసావనుకో, దేవుడు నిన్ను ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. సీమోను, సీమోను, ఏ సీమోనా కొంచెం లోపల నడిపించు అన్నాడు. అప్పుడు రాత్రి అంతా పాపం నిద్ర లేక కష్టపడుతూ ఉన్నాడు ఈ సీమోను. ప్రభు ఎక్కి అంటాడు కమాండ్, మళ్ళీ సీమోనా. వెళ్ళినవాడా ఏంటి పిలిచారా? ఏం లేదు, కొంచెం లోపల నడిపించు. ఏమో కొంచెం బోటు షికారుకు వచ్చాడేమనుకున్నాడు ఆయన. కొంచెం లోపలికి త్రోసిన తర్వాత లోపలికి కొంచెం లోతుగా నడిపించి వలై చేపలు పట్టు అన్నాడు. బోధకుడా, రాత్రంతా మేము శ్రమ పడ్డాం కానీ ఏమీ మాకు దొరకల. ఇప్పుడు నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు జనసమూహములు ఆ యొక్క తీరమున ఆ ఒడ్డున కూర్చొని వాక్యం విన్నారే, నీ మాటలో ఎంత శక్తి ఉందో, నీ మాటలో ఎంత అభిషేకం ఉందో, నీ మాటలో ఆశీర్వాదం ఉందో నేను విన్నాను. నేను కదిలించబడ్డా. అయినను స్తోత్రం, నా బ్రతుకులో దీవెన లేదు, నా బ్రతుకులో ఎప్పుడు ఆశీర్వాదం లేదు, ఎప్పుడు కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో సతమతమవుతున్నాను. బోధకుడా, నా ఏలివాడా, ఇప్పుడు వచ్చి ఇప్పావు చూడు, ఆ మాట నేను లోపడుతున్నాను. నీ మాట చొప్పున వల వేస్తా. నీ మాట. యేసయ్య యెహోవా దేవుడు ఏం చెప్పాడు? నా మాట వినిన ఎడల స్తోత్రం గొప్పవాడిగా ఉంటావు కానీ చిన్నవాడిగా ఉండను, గొప్పవాడిగా ఉంటావు. అలాగనే నీ మాట చొప్పున వలేస్తానన్నాడు. ప్రార్థన చేసుకోలేదు. ఏమండి, ప్రార్థన చేయలా, బైబిల్ చదవాలా, ప్రసంగాలు ఇలా, ఆ మాట ఆయన లోబడ్డాడు. దేని స్తోత్ర. లోబడి ఎప్పుడైతే సీమోను పేతురు వల వేశాడో 2 దోణిల నిండా నింపేశారు చేపలు. స్తోత్ర. హల్లెలూయా. వాళ్ళు దీవించబట్టమే కాదు, ఇతరులు కూడా పిలుస్తున్నాడు, రండి చేపలు మాకు ఇస్తారగా ఉన్నాయి, మీ దోణి కూడా తీసుకురండి. ఖాళీ దోణి అది కూడా వచ్చింది. 2 దోణులు ఫుల్ అయిపోయింది. ప్రభు ఇచ్చారంటే ఆశీర్వాదాలు ఇలాగుంటాయి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆమేన్ ఆశీర్వదించబడతాడు. అది ఆశీర్వాదాలు. అది మనుషులు కష్టం వల్ల వచ్చేది కాదు, దేవుని కృప వల్ల కలిగే ఆశీర్వాదాలు. విస్తారమైన చేపలు పట్టాడు, పట్టజాలని దీవులు కుమ్మరించాడు. మాట వింటే చాలు. అబ్రహామా, నా మాట విని నేను చూపించే దేశాన్ని బయలుదేరు అన్నాడు. ఆయన మాట విని వెళితే ఫుల్ బ్లెస్సింగ్స్, ఎక్కడికి వెళ్ళి ఆశీర్వాదాలే. దేవుని మాట వినటం వలన అబ్రహాముని ఎలాగ దీవించాడు తెలుసండి? ఒక మహారాజు నువ్వు అన్నాడు అంతే. ఆ ఊరోళ్ళు, మహారాజాగానే ఉన్నావయ్యా మా మధ్యలో అని అన్యులు సాక్ష్యం ఇచ్చారు. ఎందుకు అన్నారంటే, నా భార్య చచ్చిపోయింది శారా,
సమాధి చేయటానికి స్థలం లేదు బాబు, మీరు కొంచెం స్థలం ఇవ్వండి అని అంటే, కొనుక్కుంటా నేను ఆ స్థలం అంటే, వాళ్ళన్నారు నువ్వు మా మధ్యలో మహారాజుగా ఉన్నావు, మేము మీకు అమ్మటం ఏంటండి, నీకు ఎక్కడ కావాలని తీసుకోండి అన్నారు. అంటే దేవుని మాట విని వచ్చిన ఒక అన్యుడు అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, వచ్చాడు, దీవించబడ్డాడు, మహారాజుగా అని పేరు గాంచాడు. ఈరోజు నీ జీవితంలో లోబడే స్వభావం ఉండాలి. ఎక్కడికి, ఎందుకు, నీ పేరేంటి దేవుడా అని అనలా, నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. అబ్రహాము జీవితంలో అబ్రహాము నేర్చుకున్నది ఒకటే, దేవుడు ఏం చెప్తారో అది చెయ్యటం. ఈరోజు నువ్వు దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదాలు. నీ ఇక్కడి నుంచి నీ ఇంటికి పోగానే నీ ఇంట్లో ఆశీర్వాదాలు ఎదురు చూస్తాయి. ఎందుకు? దేవుని మాట వింటానని తీర్మానం చేశావు కాబట్టి నీ ఇంట్లో ఇంతవరకు ఉన్న సాతానుగాడు పారిపోతాడు. దేవుని మాటలో ఉన్న శక్తి అలాంటిది. ఒకరోజు భార్యాభర్తలు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎవరంటే మేము క్రైస్తవులైనా పలా చర్చికి వెళ్తాం, నా భర్తకి భయంకరమైనటువంటి జ్వరం వస్తుంది రోజు, మరి ఏంటో మాకు అర్థం కావట్లేదు, డాక్టర్లు కూడా టెస్టులు చేశారు, స్కానింగ్లు అన్నీ చెప్పారు. సరేనండి, నేను ప్రార్థన చేస్తాను, ఇంకో స్థలానికి నేను వెళ్ళాలా, మీరు చెప్పేవన్నీ కూడా యేసు ప్రభు విన్నాళ్లే, నాకు అయిన డాక్టర్లాగా చెప్పనక్కర్లా అని చెప్పా. సరే చెప్పమన్న తర్వాత, మరి ఎన్ని రోజుల నుంచి, ఇది 18వ రోజు అయ్యా, ఈ జ్వరం తగ్గట్లేదు, మరి అన్నం మానేసాము, చాలా బలహీనమైపోయాడు అని భార్య తన భర్త కూడా చెప్పారు. భర్తకి జబ్బు. సరే జస్ట్ అలా చేపెట్టి ప్రార్థన చేసి సాతాను గద్దించి, వెళ్ళండి మీకు తగ్గిపోయింది, రేపు మార్నింగ్ మళ్ళీ 2-10 గంటలకల్లా నేను ఉంటాను అన్నారు. ఆ రాత్రి వెళ్ళారు. వచ్చిరాని ప్రార్థనలు ఏదో చేసుకున్నారు, నామకార్థ ప్రార్థనలు. మరి నేను చెప్పేవాళ్ళకి, మీరు భోజనం మానేము, అది తినకూడదంట, అది తినకూడదని పచ్చాలు ఏమి ఉండవు అయ్యా, మరి బ్రెడ్ ఏమన్నా వేడి చేసుకొని తింటున్నావు, ఇప్పుడు వరకు అన్నం తినొచ్చా అన్నాడు. అన్నం కాదు, నువ్వేం తింటావు, శుభ్రం తాగించో అన్నా. ఆయన ఇంటికి వెళ్ళి ఎండి చేపను టమాటా వంకాయ కూర ఉండమన్నాడు భార్యని. ఆమంటుంది, ఏమంటే బుర్ర బుద్ధి ఉందా నీకు, ఎండి చేప తినొచ్చా నువ్వు, జ్వరం వచ్చినాడు. ఆ పాస్టర్ గారు చెప్పాను, నమ్ముతున్నా నేను, కట్టమన్నాడు. శుభ్రంగా ఎండి చేప ఏపి, ఏమండి వంకాయ టమాటా వేసి అద్భుతంగా పడింది, నూనె గినేసి శుభ్రంగా తిన్నాడు, కడుపు నిండా తిన్నాడు, పడుకున్నాడు. పండుకున్న తర్వాత ఒక స్వప్నం వచ్చిందంట ఆయన. ఆ స్వప్నంలో ఒక తెల్లని ఎంట్రుకలు గల ముసలాయన అక్కడికి వచ్చాడు. బాబు, ఆయన పేరు ప్రసాదరావు, కొంచెం స్థలం ఇస్తావా, వచ్చి కూర్చుంటాను బాబు నీ మంచం మీద అన్నాడు. అదేంటి నులక మంచం, ముసలాడు అని కనబట్లేదా అన్నాడు. ఏంటి బాబు ఏం కనబట్లేదు, ఇద్దరం పండుకున్నాం ఈ మంచం మీద, ఇప్పుడే చిన్న మంచం, మూడోవాడు నువ్వు వచ్చి మాకు స్థలం ఏమంటావా, హలో అన్నాడు. ఆ ముసలాయన అంటాడు, నాకెంత బాబు స్థలం, కూర్చుంటానికి చిన్న స్థలం ఇస్తే చాలా బతిలాడుతాడు ఆయన. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో వదిలిపెట్టవు నువ్వు, సరేరా కూర్చో అని ఈ కాలు తీసాడు, కూర్చోమన్నాడంట. ఆ ముసలాయన ఏం చేశాడు తెలుసా అండి, కూర్చున్నవాడు కూర్చొని ఎలాగొచ్చు కదా, కూర్చోటంలో అలా పడుకున్నాడండి ఎల్లికి. ఆయన పక్కన ఆల్రెడీ చెప్పాడు, ఇద్దరు పడుకుంటాం మేము మంచం మీద అంటాడు ఆయన, ఈ జబ్బు వచ్చిన ఆయన. ఆ ముసలోడు ఆయన అంటాడు, కొంచెం కూర్చున్నవాడు కూర్చోటం 2 కాళ్ళు ఆరబోసుకుని కూర్చున్నాడు, పడుకున్నాడు. ఈయన గారు ఎప్పుడైతే పడుకున్నాడు, ఈ ముసలాయన పక్కనున్నాడు, పడుకున్నాడు అన్నారు కదా, నల్లగా ఉండి దిగంబరుడుగా బట్టలు లేకుండా ఒకటే పారిపోతున్నాడంట. బాబు నేను ఉండను బాబు పారిపోయాడు. అన్ని రోజులుండి బాధపడిన జ్వరం ఎడిపోయిందో తెలియదండి, ఇంకా పారిపోయింది జ్వరం, స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. యేసయ్యకి స్థలం ఇస్తే చాలు, నువ్వు ఆయన మాటకు నువ్వు లోబడితే చాలు, నీ ప్రక్కలో ఇంతవరకు నీకున్న దరిద్రత, జబ్బులు, సమస్యలు అన్నీ పారిపోతాయి. యేసయ్య నీ ప్రక్కనుంటే చాలు, వెలుగు ఎక్కడ ఉందో చీకటి పారిపోతుంది.
ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని మాట విన్నాడు పేతురు, ఆశీర్వాదాలు పొందాడు. ఆయన పొందటమే కాదు, ఇతరులకు కూడా పొందేలాగా పిలిచాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొంగి పొర్లుతుంది అన్నమాట. నా గిన్నె నిండి పొర్లాలా. ప్రైజ్ ది లార్డ్. అది ఆశీర్వాదం, అది దీవెన. మాట వినాలి నువ్వు. ఆదివారం ఎన్ని పనులున్న చర్చి మానకుండా అటు ఇటు తిరగకుండా నువ్వు రావాలా. అది దేవుని మాట వినటం. దేవుడికి ఇచ్చే దానిలో దశమ భాగం తీసి దానిలో కొంచెం కలిపేవాళ్ళు నువ్వు. అది దేవుని ఆజ్ఞ. అప్పుడు నీకు ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదాలు? పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తాడు ఆయన. పట్టజాలని ఆశీర్వాదాలు. మలాకి 3:10 అమ్మా ఇది లేదా? మైకు లేదా? మైకులో చదవండి, అందరికీ వినపడుతుంది. స్లో ఇద్దా? 3:10 నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పట్టజాలని దీవెనలు ఉంటాయి. కుదించి బాగా నిండించి ఇస్తాడు ఆయన. దేవుని మాటను లోబడితే చాలు. దేవుడు చెప్పిన వాక్యానికి విధేయత చూపిస్తాడు. చిత్తం ప్రభువాన్ని తల వంచితే చాలు. ఆశీర్వాదాలు తనంతట తనే వస్తానే ఉంటాయి. నీ కుటుంబాలు దీవెనతో నిండబడుతున్నాయి. ఆ ఆశీర్వాదాలు రావాలనే దైవజనులు కుటుంబ ఆశీర్వాద కూడికి ఏర్పాటు చేశారు. ఎవరికి ఆశీర్వాదం ఇది? కుటుంబాలకి ఆశీర్వాదం రావాలా. పర్సనల్ ఆశీర్వాదాలు కాదు, వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు అని పెట్టా హెడ్డింగ్లో. దానిలో ఏం పెట్టారు? కుటుంబానికి ఆశీర్వాదం రావాలా. ప్రభు స్తోత్ర. ఈరోజు నీ కుటుంబాలు దీవించబడాలా, నీ పిల్లలు దీవించబడాలా, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండునుగాక, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నీ బల్ల చుట్టూ, భోజన బల్ల చుట్టూ ఉండాలా. అది కుటుంబ ఆశీర్వాదాలు. ఈరోజు ఒకళ్ళు ఆశీర్వదించబడితే మరొక ఇంట్లో ఇతరులకు ఆశీర్వాదం లేదు. నీ కుటుంబస్తులందరూ దీవించబడాలని దేవుడిని ప్రేమించారు. దేవుని ఆశీర్వాదాలు నీ ఇంటి మీద, నీ మీద, బిడ్డల మీద సమృద్ధిగా ఉంచాలనే ప్రభు ఈ కూటాలకి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా పిలుచుకుని వచ్చారు. ఏని స్తోత్రం. ఆశీర్వాదాలు ఎక్కువైపోతేనండి, ఆశీర్వాదాలు ఎక్కువైపోతే ఇక ఏం చేస్తారు తెలుసా? నీ ఉద్యోగమే మారిపోద్ది. ఇక ఇచ్చిన తర్వాత అన్ని చూడరాని డబ్బు చూసిన తర్వాత నీకు అది కాదు, ఇంకో బిజినెస్ ఇస్తాడు దేవుడు నీకు. పేతురు అన్ని చేపలు పట్టిన తర్వాత ఈ లైన్ బాగుంది, రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని చేపలు పడితే భలే పడతాయి అనుకున్నాడేమో. ప్రభు అన్నారు అన్నీ ఇచ్చేసి, ఏమండి, అన్నీ ఇచ్చేసి దాని మీద మీకు విరక్తి కలిగినంత ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇజ్రాయేల్కి మాంసం అడిగితే ఎంత పెట్టాడయ్యా? ఎంత పెట్టాడు తెలీదా? అయ్యో బాబు, ముక్కుల్లో కూడా వస్తున్నాయంట. తిని కడుపు నిండా తినేసి పక్షులు పీల్చుకొని కూరేళ్ళని తిని చెవుల్లో కూడా కనిపిస్తున్నాయి మొక్కలు. ఎలుగు పిల్లల్లాగా, ఏమండి, అలా కనిపిస్తున్నాయి అంట. ఇక ఈ మాంసం తినమేమో అని విరక్తి కలిగించేలాగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్ర. దేవుడు నీకు ఇస్తే ఫుల్గా ఇస్తాడండి. కొంచెం ఇవ్వడు ఆయన. అలాంటి ఆశీర్వాదాలతో పేతురు కూడా అన్ని ఇచ్చిన తర్వాత ఇక నువ్వు చేపలు పట్టే బిజినెస్ ఆఫ్ చేసి మనుషులు పట్టేవాడిగా నేను చేయబోతున్నాను. హల్లెలూయా. దానికంటే ఇది గొప్పదే. పాపములో శాపములో మునిగిపోతున్న ఆత్మలకు నువ్వు నా గురించి సాక్ష్యం ఇవ్వాలా, వాక్యం చెప్పాలా,
నరకంలోకి వెళుతున్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోని తీసుకొచ్చే ఒక అద్భుతమైన పరిచర్య నీకు అప్పగిస్తున్నాను సీమోను, వచ్చాయి అన్నాడు. బోధకుడా, నీ మాట చొప్పున మేము అన్నీ విడిచిపెట్టేస్తాం, అన్నీ వదిలేసి ప్రభు సేవకు వచ్చాడు పేతురు. ఈరోజు నిన్ను ఆశీర్వదించేతే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, మాత్రమే కాదు, పర సంబంధమైన ఆత్మలను సంపాదించగలిగే ఆశీర్వాదం దేవుడికి ఇస్తున్నారు. ఈ విధమైన మాటలు దేవుని వాక్యాలు ఎన్నో మనం చూడగలుగుతున్నాం. దేవుని మాట అయ్యా, నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీరు? ఆయన మీతో చెప్పున్నది చెయ్యండి. యేసు ప్రభు మీతో ఏం చెప్తారో ఆ మాట మీరు వినండి, చూస్తారు మీరు అద్భుతాలు. ఎంతవరకు చూడని అద్భుతాలు, ఆశ్చర్యకారాలు ఇప్పుడు మీరు చూడాలంటే ఆయన చెప్పున్నది, మీతో చెప్పున్నది చెయ్యండి. స్తోత్రం. ఏం చెప్తాడా అని ఆయన వైపే చూస్తున్నారు వీళ్ళు, ఆయన ముఖం వైపే చూస్తున్నారు. ఆయన పెదవుల నుండి ఏ మాట వస్తుందా అని ప్రభు చెప్పారు, ఈ బాణల్లో నీళ్లు పోయండి. కానాలో ఇద్దరి వివాహంలో నీళ్లు పోయండి అన్నాడు. మొత్తం నీళ్లతో నింపేశారు. ఇప్పుడు వడ్డించండి అన్నాడు. స్తోత్ర. వచ్చి ప్రార్థన ఏం చేయలే, బాగా నీళ్లు పట్టుకొని బాగా తోత్రం ఫుల్గా మన వాళ్ళు అభిషేకంతో నింపడితే కుండలు పగిలిపోతాయి. అందుకే ప్రభు అన్నారు, పొయ్యండి. పోసాం. మళ్ళీ చూస్తున్నారు, వడ్డించండి అన్నాడు. ఆయన మాటలో ఏముంది? శక్తి ఉంది. ఇప్పుడు వల వేయి అనగానే వల వేశారు. చేపలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదండి. ప్రభు పిలుస్తున్నారు మమ్మల్ని, ఆ వలలో పడాలంట. మొత్తం వచ్చి పడి దేవుని మాటకి సృష్టి లోబడుతుంది. దేవుని మాటకి సృష్టి యావత్తు లోబడి తగ్గించుకుంటుంది. నా ప్రభు నన్ను కలుగు చేసిన వాడు, నన్ను సృష్టించిన వాడు, అయ్యో నా ప్రభు మాట నేను వినాలా, ఈ ధన్యత మాకు వచ్చింది అనుకున్నాయి. వెంటనే చేపలు పడ్డాయి. యేసు ప్రభు కూడా నీళ్ళని ఇప్పుడు వడ్డించనగానే నిమిషాల్లో, సెకండ్లో ఏమైంది? అది మారిపోయి ద్రాక్షరసంగా మారిపోయింది. హల్లెలూయా. ఎంత మట్టుకు ఉంచుకున్నావే. అందరూ బాగా తాగిన తర్వాత మత్తులుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, నువ్వైతే మంచి ద్రాక్షలు ఇంకా ఉంచుకున్నావు. ఇంత మటు ఇది మట్టుగా ఏమన్నమాట, ఇంకా ఇంతవరకు ఉంచుకున్నావే నువ్వు. అది మన జీవితంలో కావాలా. ఆరంభములో నీ రక్షణ అనుభవం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ పొందినప్పుడు, ప్రభు కొరకు వచ్చినప్పుడు 6 రోజుల్లో ఎంత శక్తి ఉందో చివరి వరకు అంత శక్తి నీకుండును గాక. ప్రైజ్ ది లార్డ్. మత్తుగా ఉన్నప్పుడు మరొక రక్షణ రాదు. సంఘం పెద్ద అయిపోయిన తర్వాత మన లైన్ ఇంకొక విధంగా వెళ్ళకూడదు. కుటుంబంలో 4 మెతుకులు మెతుకుతున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, మనం ఇల్లు కట్టుకున్నాం, ఇక యేసు ప్రభు ఎందుకులే అన్నట్టు ఉండకూడదు. అదే దైవ ప్రేమ, అదే విశ్వాసం, అదే పరిశుద్ధత చివరి వరకు ఉండాలని ప్రభు కోరుచున్నాడు. చివరి వరకు అది ఉండాలా. ఇది మట్టుకు ఉంచుకున్నావయ్యా. మనుషులందరూ కూడా జబ్బురసం మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోస్తారు, నువ్వు ఇంత మట్టుకు ఉంచుకున్నావే. అది ఎక్కడి నుండి వచ్చినో హిందూ ప్రధాని కానీ పెళ్లి కుమారుడు కానీ తెలియదు. ఈరోజు ఎవరికి తెలియదు ఈ మర్మం. కాలేబు అదే అంటాడు. కాలేబు ఏమన్నాడు? నన్ను మోషే పంపించినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అదే బలం నాకు ఉంది. హల్లెలూయా. ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డలారా, ప్రారంభంలో దేవునిలో ఎంత ఉత్సాహంగా ఉన్నారో మరణం వరకు ఆ ఉత్సాహం ఉండాలా. ఆది ప్రేమను మీరు కోల్పోకూడదు. ఆదిలో ఉన్న వైరాగ్యం, ఆదిలో ఉన్న పరిశుద్ధత, ఆదిలో ఉన్న భక్తి మధ్యలో ఏ పరిస్థితిలో కూడా దాన్ని మీరు విడిచిపెట్టకూడదు. మరణం వరకు నమ్మకంగా ఉండండి. ప్రభు మీకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. జీవ కిరీటాన్ని అనుగ్రహించే దేవుడు మనకి. కనుక ఈరోజు మీకు వచ్చే ఆశీర్వాదాలు ఎలాగా కుటుంబ ఆశీర్వాదం కూడికది. ఈ ఆశీర్వాదం కూడికలో మీరు ఆశీర్వాదాలు పొందాలంటే ఇది ఒక అనుభవం. మీకు మాట వింటే ఆశీర్వాదం. ఇంకొక మాట నేను మీకు చెప్తాను. దైవజనుడికి ఇస్తే మీకు చెప్పండి అమ్మా, చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని సేవకునికి ఏమైనా ఇస్తే ఉందా? ఎక్కడుంది?
ఎక్కడుందా మాట? వాక్యం ఉందా? నేను చెప్పిన మాట మీద ఏదో చెప్తున్నారు కదా, తందానా అంటే తాను తందానా అన్నట్టు ఉంది. తందానా తాను తందానా అంటాడు పక్క నుండి బుర్రగా చెప్పేవాళ్ళు కదా. తీయండి వాక్యం చదవండి. దేవునికి స్తోత్రం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము, మరి చదవడం వచ్చను ఎన్ని 15 చదవండి. 17వ అధ్యాయము 10 కాదు, చదువు. దేవుడైన యెహోవా జీవం తోడు తొట్టులో 12 పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చితినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. హల్లెలూయా. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలోనున్న పిండి తక్కువ కాదు, బుట్టిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. దైవజనుడైన ప్రవక్త అయిన ఏలియాకు ఆ దైవజనుడు అడిగాడు, మొదట చేసిన అప్పం, చిన్న అప్పం నాకు తీసుకురా, తర్వాత నీకును నీ బిడ్డకును చేసుకొని తినండి. దేవుడిని యెహోవా సెలవిచ్చిందేమనగా, దేవుడు భూమి మీద వర్షము కురిపించినంత వరకు తొట్టిలో ఉన్న పిండి తగ్గదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. దైవజనుడు చెప్తున్న మాట. దైవజనుడైన ఏలియాకు మొదటి రొట్టె ఇచ్చింది, ఆ ఇంట్లో కొదువు అనేది లేనే లేదు. దేవుని స్తోత్రం. సమృద్ధి వచ్చిందండి, ఆశీర్వాదం. దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు, పిండి తెస్తుంది, ఒక రొట్టె చేసుకొని తిందాం, అయిపోయింది కదా, లాస్ట్లో ఆ దైవజనుడు తినేశాడు అని అలా పెడితే ముందు ఎంత పిండి ఉందో అదే పిండి దానిలో ఉంది. దాన్ని తీసుకొని మళ్ళీ రొట్టె తయారు చేసుకొని తన కొడుకు ఇచ్చింది. మరలా ఉందా చూద్దాం, అడుగు పొడుగు కొంచెం లాగుదాం అని చెప్పి అనుకొని ఆ చేతిని పడి ఇలాగంటే అంత పిండి వచ్చింది. మళ్ళీ ఆమె రొట్టె చేసుకొని తింది. ఉదయకాలం భోజనం అయింది, మధ్యాహ్నం భోజనం, ఇంకేమైనా ఉందా పిండి, మళ్ళీ చూస్తే ఇప్పుడు ఆ పిండి అక్కడే ఉంది, అంత ఉంది. మళ్ళీ ముగ్గురు తినేస్తున్నారు. సాయంకాలం భోజనం ఎలాగా అనుకుంటున్నారు, పిండి ఏమైనా ఉందా, మళ్ళీ అంత ఉంది. మళ్ళీ ఆ పిండి తగ్గట్లా, నూనె తనకెట్లా. దేవునికి స్తోత్రం. ఎందువల్ల వచ్చిందమ్మా ఆశీర్వాదాలు చెప్పండి? దేవుని సేవకుడికి మొదటి అప్పం. స్తోత్రం. ఇంగిల్ చేసింది కాదు, మొదటగా ఇచ్చేయండి అంతే. దేవుడు దీవించారు ఆ కుటుంబాన్ని. వీళ్ళిద్దరు తింటమే కాదు, బైబిల్లో రాయబడుతుంది, ఈ ప్రకారము ఏలియా ద్వారా అనేక దినములు. 15వ వచనం చదవండమ్మా. 15వ వచనం, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనను. అంతటా ఏలియా చెప్పిన మాట చొప్పున స్తోత్రం. ఏలియా చెప్పిన మాట చొప్పున ఏం జరిగింది? చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు. హల్లెలూయా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, అనేక దినాలు. ఎవరెవరు భోజనం చేశారు? ఆమెయు, ఆమె కొడుకును, ఆమె ఇంటి వాళ్ళందరూ. మరి ఎంతమంది ఉన్నారో ఆ ఇంట్లో? భోజనం ఉందంటే చాలుగా వస్తారు కదరు. అలాగా ఫుల్గా జనం, రోజు ఒక హోటల్ లాగా అయిపోయింది, భోజనం మెస్ అయిపోయింది. ఏలియా దైవజనుడికి చుట్టూ వలన వచ్చిన ఆశీర్వాదం అదండి. ఈరోజు అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండకుండా ఉండడానికి కారణాలు దేవుని ఆశీర్వాదం ఈ విధంగా ఉంటుంది. కొదువు అనేది ఉండదు. దేశమంతా కరువు, ఇంట్లో కరువే లేదు. స్తోత్ర. దేశమంతా చీకటి, కానీ మనకు మాత్రం కరెంట్ ఉంటానే ఉంటుంది.
ఇశ్రాయేలుల గృహాల్లో ఎలుగుంది, ఐగుప్తులన్నీ చీకటిల్లే, కానీ ఇశ్రాయేలు గుడారముల్లో వెలుగుండెను. స్తోత్ర. మనం విశేషమైన వాళ్ళం, దేవుని చేత ఎన్నుకొనబడిన వాళ్ళం, దేవుని చేత పిలువబడిన వారు. వాళ్ళు మనం అనేకులు వింతగా మనం ఉన్నాం. వాళ్ళలాగా దేవుడు మనం చూడడు. మనం ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. మనం కష్టపడితే ఆయన కష్టపడతాడు, మనం దుఃఖంతో ఉంటే ఆయన మన కొరకు దుఃఖపడతాడు. ఆయన అలాంటి దేవుడిని ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. ఈ ఆశీర్వాదం నీకు కావాలా? ఈ ఆశీర్వాదం నీ బిడ్డలకు కావాలా? అయితే దేవుని మాట విను. ఎంతగా నువ్వు లోబడతావో, ఎంతగా ప్రభు నిన్ను పరీక్ష పెడతాడో, అంతగా నిన్ను ప్రమోషన్ ఇస్తానే ఉంటాడు. ఆయన ఉన్నత స్థానంలో తీసుకెళ్తాడు ఆయన. హల్లెలూయా. అబ్రహామా, నీ స్వజనుల్ని అందరిని విడిచిపెట్టి రమ్మన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు ఆశీర్వదించాడు. ప్రభు చూశారు, అబ్రహాంకి ఇంకా ఈ ఆశీర్వాదాలు సరిపోవు, ఇంకా కొన్ని ఆశీర్వాదాలు ఇద్దాం ఒక పరీక్ష పెట్టి అనుకొని, అబ్రహామా చిత్తం ప్రభువా, నీ కుమారుడైన నువ్వు ప్రేమించుతున్న కుమారుడు ఇస్సాకుని మోరియా పర్వతం మీద నాకు బలర్పించు, దహన బలిగా చేయి. చిత్తం ప్రభువా అన్నాడు. నువ్వు ప్రేమించి ఇస్సాకు, మళ్ళీ ఇస్మాయిల్ ఇస్తావేమో, ఇస్సాకునేమన్నాడు. అలాగే ప్రభువా. మార్నింగ్ తెల్లవారుగానే ఇస్సాకుని తీసుకొని, పనివాళ్ళు తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. ఇస్సాకును బలిపీఠం మీద బంధించాడు. చెయ్యెత్తాడు పైన కత్తి తీసుకొని, ఎత్తి నరగటానికి కొడుకు మీద చెయ్యెత్తగానే, అబ్రహాం అబ్రహాం ఆగో ఆగో, తరలోకుడు సరైన పడింది. అలాగ చూశాడు, బిడ్డ మీద ఏమాత్రమో చెయ్యి వేయొద్దు, నువ్వు నాకు లోపడుతున్నావని, నీ ఒక్కడైన నీ కుమారుని నాకు ఇవ్వటానికి వెనుతీయలేదు కనుక ఒకసారి ఆకాశం వైపు చూడన్నాడు. ఏం కనబడుతున్నాయి? పగలు నక్షత్రాలు కనబడుతున్నాయ్యా, పగలు నక్షత్రాలు కనబడతాయా? కానీ ఈయన కనబడుతున్నాయి. విశ్వాస యోధుడు. నక్షత్రాలు కనబడుతున్నాయి. ప్రభు నాకు నీ సంతానం అంతగా ఎవరు లెక్కించలేని సంతానాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నక్షత్రములు లెక్కించలేము మనం. నీ సంతానం ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో నీ సంతానం ఉంటుందన్నాడు. భూమి మీద ఉన్న రేణు, ఇసుక లెక్కించగలవా అబ్రహామా? లేదు ప్రభువా. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇంతగా దేవుడికి ఇవ్వబోతున్నాడు అన్నాడు. భూ సంబంధమైన దీవెనలు నీకు ఎక్కడికి వెళ్ళా ఉంటాయి. ఏమండి, సేవకు వచ్చిన ఆరంభంలో ఎన్నో శ్రమలు పొందాను. రోడ్డు ప్రక్కన, విశాఖపట్నంలో రోడ్డు ప్రక్కన చిన్న పాకేసుకుని ఉన్నాం. వేరే వాళ్ళ స్థలంలో చిన్న పాక, దానిలోనే చిన్న మందిరం, దానిలోనే మేము ఉంటాం. అలాంటి ప్రభు అన్నాడు, నువ్వు విడిచిపెట్టి రాని ఇల్లు, మీ తల్లిదండ్రులు విడిచిపెట్టే, నీ భూములు విడిచిపెట్టే, నువ్వు 100 అంతలుగా ఇస్తానన్నాడు ఆయన. ఆ మాట ప్రకారం నాకు ఎన్నో వదిలిపెట్టేశాం. ప్రభు కొరకు ఎన్నో కష్టాలు అనుభవించాను. అలాంటి స్థితిలో దేవుని చిత్తం చేయటం వలన ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా, నేను అడుగుపెట్టిన ప్రతి ఇల్లు నాది అంటాడు యేసయ్య. స్తోత్రం. ప్రభు ఇచ్చిన ఇల్లు కాబట్టి మమ్మల్ని లోపల కూర్చోబెడతారు సోఫా సెట్లలో. ఏమండి, మా ఇల్లు కాకపోతే బయట కూర్చోబెడతారా? బయట నిలబెడతారా? ఈ మాయి కాబట్టి అయ్యారని ఎక్కడ కూర్చోండి, మళ్ళీ ఈ ఇంట్లో అడిగి పెట్టండి, ఆ బీరువా దగ్గర రండి అంటారు. ఆ బీరువా దగ్గరికి అసలు రాణిస్తారు ఎవరండి అంటే అలాగ దీవించారు. అమెరికా నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ గారికి ప్రార్థన చేశాను. ఆ కుటుంబం రక్షించబడింది, వచ్చేసారు. రెండోసారి వెళ్ళినప్పుడు 4 కోట్లతో పెద్ద భవనం కొనేశారండి భార్యాభర్తలు. నేను స్తోత్ర. 4 కోట్లతో పెద్ద భవనాన్ని కొనేశారు. నేను 3వసారి వెళ్ళినప్పుడు, బాబు ఎక్కడున్నారు మీరు అని ఫోన్ చేస్తే, వచ్చారాయ్యా మీరు, అలాంటి స్టేట్లో ఉన్నా నేను అన్నా. మీరు రావాలా తప్పకుండా అని చెప్పి నాకు చెప్పారు. అక్కడి నుంచి ఇంకొక విమానం తీసుకొని అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్ని గదులు చూపించి వాళ్ళు ఏమన్నారట, అయ్యగారండి మీకు ఇదిగో ఈ వరండా, ఈ యొక్క హాలు, ఈ యొక్క బెడ్రూము, ఈ యొక్క టాయిలెట్స్ ఇవన్నీ మీయేనండి అన్నాడు ఆయన. నాయంటే మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఉండండి, లేకపోతే తాళం వేసుకోండి, ఇదిగో తాళం అన్నాడు. స్తోత్ర. ఇదిగో తాళం. మరి నేను అమ్ముకుంటే అన్నా.
అమ్ముకుంటే అనగానే అసలు ఎవరు కొంటారు వీళ్ళు, అనుమతిస్తారా లేదని తెలిసిపోద్ది అనుకొని నేను అమ్మే అనుకోండి నాకు, మరి మీరేమైనా బాధపడతారా అన్న. మీరు అమ్ముకుంటారో ఎవరైనా ఇచ్చుకుంటారో అది మీ ఇష్టమై గారండి, ఇదిగో తాళం అని ఇచ్చేశారు. దేవుని స్తోత్ర. అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని ఇస్తానన్నాడు యెహోషువతో దేవుడు. ఈరోజు తన సేవకులు ఎక్కడికి వెళ్ళినా ఆ గృహాలు ఇప్పుడు మాయే. ఇదిగో వచ్చాం, అయ్యగారు తన బెడ్రూమ్ నాకు ఇచ్చారు. నాయన ఎంత అద్భుతం ఉంది గది, ఏసీ గీసీ పెట్టారు, ఎవరుంటారు ఇక్కడ అంటే నేనుండే గదేనయ్యా ఇది అన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రేపటి వరకు ఆ గది రాదే, రేపటి వరకు ఫ్రీగా ఉండొచ్చు కదా. దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన ఇచ్చాడంటే ఇలాగనే ఉంటాయి ఆశీర్వాదాలు. ఒక్క కొడుకునిస్తే దేవునికి ఎంతమంది బిడ్డలు ఇచ్చారని చూడండి దేవుడు అబ్రహాముకి. జక్కయ్య ఇతడు అబ్రహాం కుమారుడు అన్నాడు, ఆ జక్కయ్య రక్షించబడి అబ్రహాం కొడుకు అయిపోయాడు. ఇక్కడ ఈరోజు అనేక మంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన రక్షించబడిన వాళ్ళందరూ అబ్రహాము సంతానం అనబడుతుంది. విశ్వాస సంబంధించిన వారందరూ క్రీస్తు సంబంధులందరూ అబ్రహాము సంతానమే. గలతీయులకు రాసిన పత్రికలో ఉంది. ఇలాంటి దీవెనలు రావాలంటే నువ్వు దేవునికి ఇచ్చు విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. అబ్రహాము దేవునికి ఇచ్చుటలో వెనకాడలా, విస్తారమైన ఆశీర్వాదాలు. దైవజనుడికి ఇచ్చుటలో సారేఫతి విధవరాలు వెనుకంజ వేయలా. వర్షం భూమి మీద వచ్చినంత వరకు కుటుంబంలో పొదువు లేదు, ఆశీర్వాదాలు. దేవుని మాట వింటావా? దేవునికి లోబడతావా? ఈ ఉదయం రాత్రి సమయం మధ్యాహ్నం సమయంలో దేవా నువ్వు నాకు కావాలి, నీ మాట నేను వింటానయ్యా, నా ప్రాణాత్మ శరీరములు తగ్గించుకొని నీ హస్తం అప్పగించుకుంటున్నాను ప్రభువా, నువ్వు లేనిదే క్షణమైన నేను బ్రతకలేను ప్రభువా, నువ్వు నాకు కావాలి యేసయ్యా, నువ్వు ఉంటే నేను దీవించబడతాను, నువ్వు లేక